పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలను నివారించాలని స్పీకర్ను కోరుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. భువనగిరి పరిధిలోని NH65, NH163 జాతీయ రహదారులపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. NH65, NH163 రహదారులను 8 లైన్లకు విస్తరించాలని కోరారు. మానవరహిత రైల్వే క్రాసింగ్ల వల్ల ఇటీవల 25 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అనంతరం రైల్వే జంక్షన్ వద్ద 50 ప్రమాదాలు జరిగాయన్నారు. ఇలా దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు. శివ, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ శివాని అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ శివ, స్పీకర్కి అందిన వినతి గురించి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఈరోజు భువనగిరి భువనగిరి ఎంపీ, లోక్సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ స్పీకర్ కు ఒక లేఖ రాశారు. భువనగిరి నియోజకవర్గంలో జాతీయ రహదారి అంటే 65 అలాగే 163పై ప్రమాదాలు అలాగే మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది రోజు రోజుకు ప్రమాదాలు మరణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అంటూ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ కు ఒక లేఖ రాశారు. మానవరహిత రైల్వే క్రాసింగ్ల వద్ద 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత జంక్షన్ వద్ద 50 ప్రమాదాలు జరిగాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల రామచంద్రపురం వద్ద 15 మంది పాదచారులు గాయపడ్డారు. రోడ్డు ప్రమాద మరణాలతో భారతదేశం మొదటి స్థానంలో ఉందంటూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది మన దేశం యొక్క దుర్బలత్వానికి ఒక భయంకరమైన ఒక సమస్యగా మారింది అంటూ కూడా ఆయన లేవనెత్తారు. ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయంటూ కూడా తెలియజేశారు. ఇది మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారంటూ కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితిని పరీక్షించడానికి అవసరమైతే నేషనల్ హైవే పైన నేషనల్ హైవే 65 అలాగే నేషనల్ హైవే 163లో 8 లైన్ గా చేయండి అంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. వెహికల్ అండర్ పాస్లు, ఢిల్లీలో అయితే అండర్ పాస్లు ఉంటాయో అటువంటి అండర్ పాస్లు కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అలాగే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి వెంటనే ప్రారంభించాలని రోడ్డు రవాణా అలాగే రహదారుల మంత్రిని కోరుతున్నానంటూ కూడా చామల కిరణ్ కుమార్ ప్రస్తావించారు. అదనపు మౌలిక సదుపాయాల మెరుగుదలకు, అంతేకాకుండా తెలంగాణ మొత్తం దేశంలోని ఇతర రహదారులపై ఈ విధంగా చర్యలు తీసుకున్న విధంగా అందరూ చొరవ తీసుకుని అదనపు మౌలిక సదుపాయాల మెరుగుదలకు అందరూ కూడా సహకరించాలనేది ప్రధానంగా ఈ సత్వరం ఈ చర్యను ఈ పనులను ప్రారంభించాలనేది నేను అభ్యర్థిస్తున్నానంటూ కూడా చామల కిరణ్ కుమార్ తెలిపారు. ప్రమాదాలను నివారించడానికి రహదారి భద్రతను పెంచడానికి భద్రతా ప్రమాణాలు పెంచడం ద్వారా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చు. ఇది నేషనల్ హైవే కాబట్టి హైవేలో రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. వేల సంఖ్యలో రోజు వాహనాల రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అనేక మంది వేల సంఖ్యలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అక్కడ పనులు చేపట్టడం ద్వారా ఈ మరణాలను ప్రమాదాలను నివారించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అనేది ప్రధానంగా ఆయన స్పీకర్ కు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అంటే నష్టపరిహారాన్ని ఏదైతే భూ యజమానులకు అది చౌటుప్పల్ ఏదైతే ఉందో భువనగిరి నియోజకవర్గంలోని చౌటుప్పల్లో మల్కాపురం ఆందోళ్ మైసమ్మ దేవాలయం భూ యజమానులకు పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాన్ని కూడా దీన్ని మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలంటూ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నట్లు చామల కిరణ్ కుమార్ రెడ్డి వారి నియోజకవర్గంలో ఏవైతున్నాయి భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో ఏవైతున్నాయో ఆయన నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కానీ అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మొత్తం అనేక విషయాలపై స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తున్నట్లుగా కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. థాంక్యూ శివ.